ప్రైజ్ ద లార్డ్. పొరపడడం అవగాహన లోపంలోని మూఢత్వాన్ని అనుసరించి వాళ్ళు తమ మనసుకున్న మూఢతనంతో ఎదుటి వాళ్ళ మీద పొరపడడం, రెండవది వాళ్ళ మీద అనుమానం వ్యక్తపరుస్తూ మాట్లాడడం, ఇలాంటి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండడం మనం చుట్టూ ఉన్న వాళ్ళని మనం గమనిస్తూనే ఉంటాం. ఇలాంటి వాళ్ళ మనసు కూడా మనం గెలుచుకోవాలి అంటే మన జ్ఞానాన్ని, మన గొప్పతనాన్ని పక్కన పెట్టి వారి అవగాహన లోపానికే మనం తగ్గించుకుని వాళ్ళ మార్పు కోరడంలో వాళ్ళకు అనుకూలపరుచుకోవాల్సిన వారంగా ఉన్నప్పుడే మనం వాళ్ళని మార్చగలుగుతాం, వాళ్ళ మనసు గెలుచుకోగలుగుతాం. అయితే మన గొప్పతనము, మన జ్ఞానం వాళ్ళకి అవగాహన లేనప్పుడు వాళ్ళ బలహీనమైన మనస్సాక్షిలో మూఢతనాన్ని వ్యక్తపరుస్తూ మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళుగా ఉంటారు. యేసయ్య 12 మంది శిష్యుల్లో కూడా ఒక అతను అంటాడు, తోమా అనే భక్తుడు, నీ గాయాలలో వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను అన్నాడు. అయితే గాయాలలో వేలు పెట్టి చూసిన దానికన్నా చూడక నమ్మిన వారే ధన్యులు. నిజానికి అవగాహనలో ఎదుటి వాళ్ళను గ్రహించడంలో నాకు ఒక వాక్యము బలంగా గుర్తొస్తుంది. సామెతలో 18:10 అంటాడు, యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులో ప్రవేశించి పరిగెత్తుకెళ్ళి సురక్షితంగా నివసిస్తాడంట. బలమైన దుర్గమని నమ్మి అవగాహన మనసుకి ఎప్పుడు వస్తుందో నువ్వు నీలోనే ఉంచుకొని నీ అంతరాత్మకు అప్పగించుకొని నీకున్న అవగాహన లేని జీవితానికి అనుమానాన్ని వ్యక్తపరుస్తూ నీవే కాపాడుకునే బలహీనమైన మనస్సాక్షిని నువ్వు కలిగి తక్కాబిక్కలవుతుంటావు. కానీ ఈరోజు పరిగెత్తుకొని వెళ్ళి ఆయన నామాన్ని ఆశ్రయించే వాళ్ళంగా ఉండాలి అంటే నీకున్న నమ్మకమే నిన్ను నమ్మేటట్టు ఆయన యొక్క గొప్పతనం నీలో సురక్షితంగా నీ యొక్క జీవితానికి నెమ్మదిగా ఉంటుంది కనుక ఇలాంటి వాళ్ళు దేవునితో కానీ మనుషులతో కానీ వ్యవహరించడంలో మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం ఎట్లా బాధపడుతున్నామో అనుకూలపరుచుకుని ఇతర రక్షణ కోరుతున్న దేవుడు కూడా చూడక నమ్మిన వారు ధన్యుల్లో ఉంటున్న అవగాహన వారి విశ్వాసంగా ఉంటుందని చెప్తున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.